జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ అధ్యక్షతన తర్లుపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా జనసేన పార్టీ తరపున వెలుగు క్రాంతి కుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పెద్దిపూడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, స్థానిక ఏఎంసీ చైర్మన్లు మరియు పిఎస్సిఎస్ చైర్మన్లు హాజరవ్వడం జరిగింది. అనంతరం ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య తర్లుపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా వెలుగు క్రాంతి కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ తర్లుపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెలుగు క్రాంతి కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ తోటి వారికి సహాయపడాలని, గతంలో జరిగిన అవకతవకలను సరిచూసుకొని ముందుకు సాగాలని, అలాగే ఈ కార్యక్రమానికి వర్షానికి సైతం లెక్క చేయకుండా విచ్చేసిన ముఖ్య అతిథులకు, ప్రకాశం జిల్లా జనసేన ఇన్ఛార్జీలకు, మండల అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్లకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, ఎన్డీఏ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు శివరాజుల రాజేష్ గారు, శశిభూషణ్ గారు, కొండల గారు, పాము ఎరుమలు, అలాగే రమణ గారు అందరూ ఎందుకు పరిచయం చేస్తున్నారంటే సార్ వీళ్ళందరూ మీకు లోకల్ గా ఊళ్ళో కనిపిస్తే మీ మొహాలకి ఇక్కడే కనిపిస్తాయి. మీకు వాళ్ళు మీకు తెలియాలి, లేకపోతే మీ సంతగా అప్లికేషన్ తీసుకొని వచ్చాడు మా ఆవిడ పాలని మీకు తెలియాలని పరిచయం చేస్తున్నారు సార్. అలాగే మధ్యప్రదేశ్ మండలం నుంచి ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు, కొత్తపట్నం మండలం నుంచి ఉన్న నారాయణరామ్ గారు, వీళ్ళందరూ జనసేన పార్టీ జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాధ్యక్షులు ఇచ్చేశారు. అలాగే టీడీపీ పెద్దలు చాలా మంది చేస్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ రోజు పిఎస్సిఎస్ చైర్మన్ తర్లుపాడు సొసైటీకి సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కాంతి కుమార్ గారికి కోర్టు గవర్నమెంట్ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. బయట రాష్ట్రంలో ఉపయోగం ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరికీ అంత నష్టం లేదు. కానీ కాంతి కుమార్ గారు మీకు అయితే ఒకటండి, అందరూ పదవులు వచ్చాక వరకు చిత్తశుద్ధి పదవి చేరుకొచ్చాక చూపించారు. కానీ మీరు ఉన్నటువంటి ఒక బాధ్యత పదవి పార్టీని కూడా యొక్క పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి కూడా మంచి పేరు తెచ్చారు. కాబట్టి ఆ పేరు మీరు ముందుకు తీసుకెళ్లాలని, మీరు చేసేటువంటి వాళ్ళలో తన భేదాలు లేకుండా మంచి ఖ్యాతిని పెంచుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలి. సిద్ధరామయ్య ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జనసేన అబ్బాయికి పోస్ట్ ఇస్తే మనకు మంచి చేసేవాడు అని ప్రజలు నమ్మకం పెంచుకునే విధంగా మీ పనిలో చిత్తశుద్ధి నిజాయితీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి రాకుండా పంట వేసి జరిగేటువంటి ఇబ్బందులు మీకు తెలిసిందే. కాబట్టి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే మనం ఉన్నాము కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వాలు వ్యవసాయం రైతులు వర్తించేయడానికి మీరు అందరూ నిలబడాలని రైతు పక్షాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తీవ్రంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య గారు కోరుతాను. కొంచెం వెనక ముందైనా క్షమించాలను. వర్షం పడుతుంది, కొంచెం మూడు వచ్చింది మా అందరికి. నాకు వచ్చిన మానవ స్వాముడు మంచి వ్యక్తి, మరి కొందరికి నియోజకవర్గం వారికి సన్మానించవలసిగా కోరుతా ఉన్నాను. అట్లే మా మనకు వచ్చినది తల్లి మాటల్లో భావించే మా మహమ్మూల గారిని నియోజకవర్గం చేస్తున్న కోరుతా ఉన్నాను. అట్లాగే టీడీపీలో నా ఫ్రెండ్ ఇచ్చిన హరిదాన్ గారు, అట్లాగే చాలా మంది అత్యంత మేరకు వచ్చినారు. చెప్పు
అట్లా తెలుసు అన్నాడు. మీరు పక్క జరగండి సార్, కూర్చోండి. హలో కూర్చోండి. మీరు మా మండల పరిషత్ చాలా మంది ఉన్నారు. పరిషత్ మనసు లోపలైనా మనందరినీ సన్మానించడం చేస్తే, అట్లాగే మంచి సంఘటన స్పీచ్ వాళ్ళు ఎవరు ఉంటే పొరపాటు మంచిగా చెప్పవలసి కోరుతా ఉన్నారు. దయచేసి అందరూ కూడా భోజనం చేసే పోవాలి. మీకోసం మా తల్లిదండ్రులు చేసిన మాత్రమే శుభ్రతమైన భోజనం వడ్డించాము. ప్రమాణంగా 4 రకాల నాన్ వెజ్ వెరైటీస్ అని పెట్టారు. దయచేసి మా ఇంట్లో ఆరోగించి మార్కాపురం ఆకుపేట యూనియన్ నాయకులు వెంకటేశ్వర గారు మార్కాపురం జంక్షన్ ఇన్ఛార్జి రాజశేఖర్ గారిని సన్మానిస్తున్నారు. రాజేష్ గారు పైకి తొందరగా చెడు మండలాధ్యక్షుడు అచ్చయ్య గారు, అట్లాగే అందులో పంచుకున్న రాజేష్ గారు, శ్రీగాంధీ చంద్ర కూడా రాజేష్ గారిని మండలాధ్యక్షుడు శశిభూషణ్ గారు కూడా ఏమని చెప్తాను. సరే తొందరగా మాధవరావు గారు, అట్లాగే మాధవరావు గారు, అనిల్ గారు, అందరికీ లక్ష్మీరావు గారు, గణారావు గారు, పామూరు మండలాధ్యక్షుడు ఏడుకొండల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాని అచ్చయ్య గారు, మండలాధ్యక్షుడు పెద్దారివీడు రామంజీయులు గారు, ఎర్రగొండపాలెం అంబేద్కర్ గారు, నా ఒక్క నిమిషం సైడ్ ఉండే, ముందున్న సైడ్ ఉన్నాడు. నా ముందు నుంచి సైడ్ ఉండాలన్నా. అట్లాగే పల్లిపాడు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఎక్కడ ఉన్న ప్రసాద్ ముందు కోరుతున్నాం. వెంకటయ్య గారిని, కాశీశ్వరెడ్డి గారిని, కాళేశ్వరులు, పల్లిపాడు తిరిగి మా మిత్రులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాము. వేదికపైకి సూర్యప్రకాష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతాము. మీ తరఫున అవునా మాట్లాడిందమ్మా? మీ తరఫు రిప్రజెంటేషన్ అవునా మాట్లాడింది ఇప్పుడు దాకా? సూర్యప్రకాష్ రెడ్డి గారికి సూర్యప్రకాష్ రెడ్డి గారిని సన్మానం చేస్తున్నా కోరుతాము. ఇట్లా మెమెంటో చేస్తున్నా కోరుతాము. ముందు మీరు సైడ్ దగ్గర దొరసామయ్యాడు ఎక్కడ? అట్లాగే దొరసామయ్యాడు గారిని సన్మానం చేస్తున్న కోరుతాం. అట్లా బీజేపీ కూడా రెడీ చేయాల్సిన కోరుతాము. అట్లా దూరణాల మళ్ళీ ఇంటి రాసిన కోరుతాము. మీరు వచ్చిన నోట్ చేసినప్పుడు చెప్పండి మళ్ళీ తొందరగా. అట్లాగే రేపాలి రమేష్, మండలాధ్యక్షుడు రమేష్, అట్లాగే రెండో రమేష్ గారిని కూడా వేదిక పంపించవలసిన కోరుతున్నాం. అట్లాగే కారు పక్కన పెట్టేస్తున్న బాన్సిపేట గారిని కూడా వారిని కోరుతాము. మీకు స్పీడ్ కావాలి. అట్లాగే కొత్తపట్నం జానకిరామ్ గారు, అలాగే పన్నుబాటు టీడీపీ నాయకులంతా కూడా వేదిక ముందు రావాలి. ఇది మీ కార్యక్రమం, మీ కూటమి కార్యక్రమం కాబట్టి పన్నుబాటు టీడీపీ నాయకులంతా కూడా ముందు రావాల్సిన కోరుతాము. అట్లాగే మిత్రులు హరిబాబు గారిని వేదికలు కోరుతాము. రెండో నిమిషం
ప్రకాశం జిల్లాలోని మండలాధ్యక్షులు కలిసి పైకి రావాలి. సూర్యప్రకాష్ మీరు లోపల కూర్చుంటారు. పెద్ద విషయం పెట్టండి. అట్లాగే కాశీరామ్ గారు, సుబ్రహ్మణ్యం గారికి, రమేష్ గారికి, భూమిశెట్టి గారికి ఒక్క నిమిషం మాటలు పడితే స్పీడ్గా అయిపోతుంది. త్వరగా బాన్సుమణి గారు ఇదో కొత్తగా మనకి వర్షంలో కొత్తగా మనకి వర్షంలో గొప్పంగా కాబట్టి ముందు బాన్సుమణి గారు భూమిశెట్టి మనం ఎవరైనా మంచి మంచి వైకాలం ఉంది అందుకని చాలా సంతోషం. బాన్సుమణి గారు మాట్లాడిన అందరూ మా యొక్క కార్యక్రమాలు ఇచ్చేసారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ. అట్లాగే రాజేష్ గారికి, అనిల్ గారికి, సరే ఎక్కడి నిమిషం